గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో మొదట పై స్థాయి ఉద్యోగులు భర్తీ చేసిన తర్వాతనే కింది స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు గురుకుల అభ్యర్థులు. గత గురుకుల నియామకాల్లో బ్యాక్లాగ్ ఖాళీలు లేకుండా భర్తీ చేసిన బోర్డు ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ లో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఫిల్ చేయమని కోరుకుంటున్నామండి. మేము కొత్తగా నోటిఫికేషన్ అడగట్లేదు, కొత్త పోస్టులు దాంట్లో యాడ్ చేయమని అడగట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి 9210 పోస్టులు ఏ అవకతవక లేకుండా రీలిక్విష్మెంట్ ఆర్డర్, డిజైనింగ్ ఆర్డర్లో బ్యాక్లాగ్స్ లేకుండా ఫిల్ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు డిఎల్, జేఎల్, పీజీటీలో కామన్ పేపర్స్ పెట్టారు, 2 పేపర్స్. అలాంటప్పుడు డిఎల్కి వెళ్ళిన వాడికి ఇంకా 2 పోస్టులు ఖాళీ ఉంటాయి జేఎల్, పీజీటీలో. అవి నెక్స్ట్ మెరిట్ వాళ్ళతో ఫిల్ చేయాలి. చేయకుండా ఆ 2 పోస్టులను బ్యాక్లాగ్ పెడుతున్నారు. అలా పెట్టి వాళ్ళ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకు క్రెడిట్ వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. అలా ఎలా అవుతుంది? మాకు ఏ ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చిందని మేము చూస్తాం, కానీ మళ్ళీ 5 years వెయిట్ చేసి వాళ్ళ నోటిఫికేషన్ ద్వారా మేము ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు ఉంటాయని గ్యారంటీ లేదు. అప్పుడు అంత శక్తిగా మేము చదవకపోవచ్చు. ఇప్పుడు ఉద్యోగం సాధించుకున్నాం, నెక్స్ట్ మెరిట్లోనే మేము ఉన్నాము. ఈ రీలిక్విష్మెంట్ ఆర్డర్ పెడితే, డిజైనింగ్ ఆర్డర్లో ఉద్యోగాలు ఫిల్ చేస్తే మాకు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. మాకు న్యాయం చేయాలని సీఎం సార్